అక్బర్ ఆస్థానంలో బీర్బల్ న్యాయం. ఇంకా సరిగ్గా సూర్యుడు రానే రాలేడు. కానీ అక్బర్ ఆస్థానంలో సందడి మొదలైంది. రాణి రుక్సానా బేగం యొక్క ఖరీదైన హారము తన మెడ నుండి పోగొట్టుకుపోయింది. ఊర్లో వారందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నా హారం పోగొట్టుకుపోయింది. మా అమ్మ ప్రేమతో నా పెళ్ళప్పుడిచ్చింది అది. ఓ దేవుడా, నీ హారాన్ని ఎవరు తీసుకున్నారు బేగం సాహెబా? నాకు తెలీదు. ఆ హారం నువ్వు తీసుకున్నావా ఏంటి? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు బేగం సాహెబా? నేను రోజులాగే నా పని చేసుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకు గులాబో. నిన్న రాత్రి నుంచి వేదరాజ్ తర్వాత నువ్వే నా గదిలోకి వచ్చావు. నన్ను నమ్మండి బేగం సాహెబా, నేను పేదదాన్ని నిజమే, కానీ దొంగని కాను. ఇప్పుడు దొంగెవరో ఈ సమస్యను బాద్షానే తీరుస్తారు. వాళ్ళ ఖరీదైన హారము పొడగొట్టుకుపోయింది అని బాద్షా అక్బర్ సభకు అందరినీ పిలిచాడు. బీర్బల్, రాణి హారం దొంగలించబడింది. నేను కోరుకుంటున్నాను, ఈ పరిష్కారాన్ని కూడా నువ్వే బాధ్యత వహించాలి. మహారాజా, మహారాణి గారు, మీరు నాకు ఒక విషయం చెప్తారా? నిన్నటి నుంచి ఈ రోజు వరకు మీ రాజమండ్రికి ఎవరు వచ్చారో కొంచెం చెప్తారా? రాజ్ కుమారి జోహరా, గులాబో పని మనిషి, రాజ్యవేద్ అమిచంద్, ఇంకా నాట్యం నేర్పించి చంద్రవల్లి. నేను వాళ్ళందరినీ ఇక్కడ పిలవాలనుకుంటున్నాను. అందరినీ భవనంలో ప్రవేశపెట్టండి. కొద్దిసేపట్లోనే అందరూ ఆస్థానంలోకి చేరుకున్నారు. మహారాణి గారి హారం దొంగలించబడింది. మీ అందరిపై అనుమానం వాళ్లకున్నది. ఏం మాట్లాడుతున్నావు బీర్బల్? నేను రాజ్కుమారిని. నేనెందుకు హారం దొంగలిస్తాను? క్షమించాలి యువరాణి గారు, మీరు మీపైన కూడా మాకు అనుమానం ఉంది. అంతవరకు నేను చెప్పినట్లు మీరు తప్పకుండా వినాలి. నా ఆజ్ఞ ఏమిటంటే మీ నలుగురిని వేరే వేరే గదిలో మేము ఉంచబోతున్నాం. బీర్బల్ అందరినీ విడివిడిగా కూర్చొని పెట్టాడు మరియు అందరికంటే ముందు గులాబోని అడగడం మొదలు పెట్టాడు. చెప్పు గులాబో, నువ్వు పొద్దున ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మాలిక్, నేను ప్రతిరోజు లాగానే ఇల్లు ఊడుస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే బేగం సాహిబా పడుకుందో అప్పుడు నేను హారాన్ని తన మెడలో చూశాను. ఆ సమయంలో నీతో పాటు ఎవరైనా ఉన్నారా అక్కడ? లేదయ్య గారు, కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడికి వేదరాజు వచ్చాడు మరియు తను రాగానే అక్కడి నుంచి నేను బయటికి వచ్చేసాను. సరే అయితే. గులాబోని అడిగిన తరువాత బీర్బల్ దాని తరువాత రాజ్కుమారి దగ్గరికి వెళ్తాడు. యువరాణి గారు, మీరు పొద్దున ఎక్కడున్నారు? నేనైతే అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మ నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చింది చదవడానికి. అప్పుడు అమ్మతో అనుమతి తీసుకొని బయటికి వెళ్ళాను. మీరు రాజమండ్రిలో బయటికి వచ్చేటప్పుడు ఆవిడ మెడలో ఆ హారం ఉందా? ఎప్పుడైతే నేను బయటికి వచ్చానో ఆ వజ్రం తన మెడలో మెరుస్తూ ఉంది. మీరు ఎవరైనా లోపలికి వెళ్ళడం మీ కళ్ళారా చూసారా? లేదు, నేను గులాబో బయటికి వెళ్ళేటప్పుడు చూశాను. సరే అయితే. రాజ్ కుమారిని అడిగిన తరువాత బీర్బల్ మూడో వ్యక్తిని వైద్యరాజ్ దగ్గరికి వెళ్తాడు. వైద్యనాథా, మీరు మహారాణి గారి మందిరంలోకి ఎప్పుడు వెళ్ళారు? నేనైతే మధ్యాహ్నం 3 గంటలకి వచ్చాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు? రాణి గారికి ఆరోగ్యం బాగాలేదు. నేను మందు ఇవ్వటానికి వెళ్ళాను. ఆ సమయంలో మహారాణి మెడలో ఆ హారం ఉందా అసలు? నేనైతే చూడలేదు. అనుకుంటున్నాను అక్కడ లేదు. నాకేమీ గుర్తు రావటం లేదు. మీ కళ్ళు చాలా అనుభవమైనవి. దాంతో ఏమి దాగదే. ఏదో దాగిందంటే నాకు కొంచెం అనుమానంగా ఉంది. పర్వాలేదు, నేను దొంగని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. వైద్యరాజ్ని అడిగిన తరువాత బీర్బల్ నాలుగవ వ్యక్తి నర్తకి చంద్రావళి దగ్గరికి వెళ్తాడు. చంద్రావళి, ఒక విషయం చెప్పు, నువ్వు రాజమందిరంలోకి ఎందుకు వచ్చావు అసలు? నేనైతే నృత్యం కోసమే అక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు మహారాణి గదిలోకి లోపల వరకు వెళ్ళావా? లేదు. నాట్యానికి ముందు తయారవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అసలు? నేను తయారవ్వడానికి నాకు వేరే గది ఇచ్చారు. నేను అదే గదిలో ఉన్నాను. సరే అయితే. అందరినీ అడిగిన తర్వాత బీర్బల్ తన స్థలానికి వెళ్తాడు. అందరూ మహారాణి గారి మెడలో హారాన్ని చూశారు, కానీ ఎవరు దొంగలించారో ఎవరూ చూడలేదు. వీళ్ళందరూ నాతో అబద్ధం చెప్తున్నారనుకుంటా, లేకపోతే దొంగ తెలివైన వాడు. అయినా పర్లేదు, నేను దొంగని వెతికే తీరుతాను. తర్వాత రోజు బీర్బల్ అక్బర్ ఆస్థానంలోకి చేరుకుంటాడు. బీర్బల్, దొంగ గురించి ఏమైనా తెలిసిందా? మహారాజా, దొంగ చాలా తెలివైన వాడు. వాణ్ణి పట్టుకోవడానికి నేను ఒక యోజనాన్ని తయారు చేశాను. మంచిది, అయితే చెప్పు, ఏమి పరిష్కారమో దానికి. బీర్బల్ తన దగ్గరికి ఒక సేవకుణ్ణి పిలిచాడు. సేనికుడా, ఒక ఇత్తడి పాత్ర నా దగ్గర తీసుకురా. ఈ పెట్టెలో ఏముంది బీర్బల్? ఈ పాత్రలో బూడిద మాత్రమే ఉంది మహారాజా. బూడిద? బూడిద.
ఇది మామూలు బూడిద కానే కాదు. ఇది విశేషమైన పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేకమైన బూడిద. కానీ ఈ దొంగని పట్టుకోవటంలో ఈ బూడిద ఎలా ఉపయోగపడుతుంది? నిర్దోషి ఈ బూడిదని తాకితే అసలు ఏం అవ్వనే అవ్వదు అతని చేతికి. ఒకవేళ దొంగ ఈ బూడిదని తాకితే ఆ బూడిద రంగు మారుతుంది. దొంగ తేలికగా మనకు దొరికిపోతాడు మహారాజా. వా బీర్బల్, నీకెవరూ సాటి లేరు. ఆ నలుగురు ఆరోపణని ఇక్కడికి పిలవాలని నేను మీతో విన్నపించుకుంటున్నాను. ఆ నలుగురిని ప్రవేశపెట్టండి. చూడండి, ఈ పెట్టిలో ఆయుర్వేదిక బూడిద ఉంది. ఈ బూడిదని మీ నలుగురు ముట్టుకోవాల్సి ఉంటుంది. అదేలాగా బూడిదని ముట్టుకుంటే దొంగ ఎలాగా పట్టుబడతాడు? ఈ బూడిదని ఒక నిర్దోషి తాకితే ఏం అవ్వనే అవ్వదు. ఒకవేళ దొంగ ఈ బూడిదని తాకితే ఈ బూడిద రంగు మారిపోతుంది. ఆ బూడిద రంగు మారిపోతుంది. దొంగ తేలికగా దొరికిపోతాడు. నేను సిద్ధంగా ఉన్నాను ఈ పరీక్షకి. బీర్బల్ వైద్యరాజ్ యొక్క చేతిలో కొంచెం బూడిదని పెడతాడు. కానీ వైద్యరాజ్ యొక్క చేతికి ఏమీ కాదు. మీరు నిర్దోషిగా ఉన్నారు వైద్యరాజా. వైద్యరాజ్ తరువాత బీర్బల్ రాజ్కుమారి చేతిలో బూడిదను పెడతాడు. వైద్యరాజ్ తరువాత రాజ్కుమారి చేతికి కూడా అస్సలు ఏమీ కాదు. యువరాణి, మీరు నిర్దోషి. నన్ను క్షమించండి యువరాణి. రాజ్కుమారి నిర్దోషి అయినందువలన బేగం మరియు బాద్షా చాలా సంతోషపడతారు. మహారాజా, నేను మీతో అనుమతి కోరుకుంటున్నాను గులాబీని పరీక్షించడానికి. అనుమతి తీసుకోండి. గులాబు, ఈ బూడిదను నీ అరిచేతిలో కొంచెం సేపు ఉంచుకోవాలి. క్షమించండి అయ్యగారు, నాకు బూడిదతో మంటగా ఉంటుంది. నా చేతిలో మంటగా ఉంటుంది. అలాగా? అవును అయ్యగారు, నేను దీన్ని ముట్టుకుంటే నా చేతిలో బొగ్గలు వస్తాయి. అయితే దీనికి అర్థం ఈ బూడిద తీసుకోవడానికి నువ్వు భయపడుతున్నావు అన్నమాట. పరీక్ష ఇవ్వడానికి భయం లేదు. నా చేయిలో మంట పుడుతుంది, అందుకని భయమేస్తుంది. నేను నీ దొంగగా నిర్దించి శిక్షించమంటావా? ఒకవేళ మీరు నిర్దోషిని శిక్షించాలి అనుకుంటున్నారా, సంతోషంగా నాకు ఉరిశిక్ష వేయండి. మహారాజా, దీని న్యాయం మనం తర్వాత చేద్దాం. ఇప్పుడు మన నర్తకి చంద్రావళిని పరీక్షించాలనుకుంటున్నాను. చంద్రావళి, మీ చెయ్యి ముందుకు తీసుకురా. చంద్రవల్లి భయపడుతూ బీర్బల్ దగ్గరికి వస్తుంది. కానీ ఎప్పుడైతే బీర్బల్ తన చేతిలో బూడిద వేయడానికి వెళ్తాడో అప్పుడే తను అనుకోకుండా తన చెయ్యి తీసేస్తుంది. ఏమైంది? నువ్వు చేయందుకు తీసేసావు? నాకు కూడా బూడిదంటే మంట పుడుతుంది. నేను బూడిదని ముట్టలేను. నువ్వు బూడిదని తాకకూడదు, కానీ నీ కాలి పట్టీలు నువ్వు తాకొచ్చు కదా. నీ కాళ్ళ పట్టీలు కొంచెం తీసి నాకు ఇస్తావా? నా పట్టగొలుసుతో మీరేం చేస్తారు అయ్యగారు? నేను ఎలా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు అది మాత్రం చెయ్యి. చంద్రవల్లి వణుకుతూ తన చేతులతో పట్టగొలుసులను తీయడం మొదలుపెట్టింది. కానీ అప్పుడే పట్టగొలుసు నుండి మెరుస్తూ ఒక వజ్రం కింద పడింది. మరియు ఆస్థానంలోని వారందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ఇదే వజ్రం రాణి గారి హారంలో ఉండేది. దొంగ మీ ముందున్నాడు మహారాజా. ఈ నర్తకినే మహారాణి గారి హారాన్ని దొంగలించింది మహారాజా. నన్ను క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి. ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివి. నీకు చాలా కఠినమైన శిక్ష విధించకుండా నిన్ను ఈ పనిలోంచి తీసేస్తున్నాను. అక్బర్ ఆమెను పని నుండి తీసేశాడు. బీర్బల్, మీ తెలివి మీద మాకు చాలా గర్వంగా ఉంది. మంట అయితే నాకు కూడా ఉంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. అనుమానమైతే గులాబో మీద ఉంది. అయితే నీకు చంద్రవల్లి మీద అనుమానం ఎందుకు? గులాబో కళ్ళల్లో తన వ్యాధి భయం ఉంది మహారాజా. కానీ చంద్రావళి కళ్ళల్లో దొంగతనం పట్టుబడుతున్న భయం కనబడింది మహారాజా. నేను దొంగని పట్టుకోవడానికి ఈ విషయం నాకు చాలా సహకరించింది మహారాజా. కానీ ఆ వజ్రం తన కాలు పట్టీలో ఉందని నీకు ఎలా తెలిసింది బీర్బల్? నేను వేరే వాళ్ళని పరీక్షించేసేటప్పుడు తను తన కాల పట్టీలే చూసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే తన చేతిలోకి బూడిద తీసుకోవడానికి నిరాకరించిందో నా అనుమానం ఒక నిర్ధారణకు వచ్చింది. మీ తెలివి మీద మాకు చాలా గర్వంగా ఉంది బీర్బల్. ఇలా ఇంత పెద్ద దొంగ బీర్బల్ యొక్క తెలివి ముందు సులువుగా దొరికేసింది దొంగ. ఇది చూసి ఆస్థానంలోని వారందరూ సంతోషించారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.